మాట్లాడతారని చెప్పారు కదా రఫీ గారు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అది మాట్లాడిన తర్వాత కామెంట్ చేద్దాం. రఘురామకృష్ణరాజు గారు బయట ప్లే చేస్తాను, ఒకసారి వినండి దీని గురించి. మరి పవన్ కళ్యాణ్ గారు విన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వీరాభిమాని నేను, నాకే సమాచారం తప్పు అయి ఉండొచ్చు, ఫ్యాన్స్ ఎవరో కూడా దీని మీద తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పి ఆయన ఓపెన్గా మాట్లాడిన స్టేట్మెంట్. యా ఇప్పుడు అదే నేను ఇప్పుడు వరం గారు మాట్లాడండి. ఇప్పుడు ఆ రోజున ఎంక్వైరీకి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు సమక్షంలో రివ్యూ చేసిన తర్వాత ఎంక్వైరీకి ఆదేశించారు. ఆదేశించిన తర్వాత మరి ఎందుకు ఆ రోజున ప్రెస్ మీట్ లో మీకులాగా రిపోర్ట్లు అడిగిన దాని మీద మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో కానీ ఆయన ఆ రోజున ఆయనకున్నటువంటి దాన్ని ఆయన ఏదో అక్కడ వెళ్ళబుచ్చాడు. జనరల్గా అడుగుతారు కదా ఏంటంటే అది అని, ఆయన ఏరియానే కాబట్టి నాకు తెలిసినంత వరకు మంచాడు అన్నాడు. తర్వాత ఆయన తెలుసుకున్నాడు విషయం, అర్థమైంది దానికి. అర్థమైన తర్వాత రిగ్రెట్ చేసుకున్నాడు. తప్పే ఉంది, రిగ్రెట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు కూడా మనుషులు ఉన్న తర్వాత మనకి అనుకోకుండా ఒక్కోసారి మనలో నుంచి మీకైనా నాకైనా కానీ ఆయాతంగా కొన్నిసార్లు వస్తుంటాయి. ఆ వచ్చిందని సరి చేసుకోవటంలోనే కదా గొప్పతనం ఉండేది. అట్లాగే కూడా ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర అసెంబ్లీకి. సార్ మాట్లాడండి. వినిపిస్తుందని? వినిపిస్తుంది. వీడియో ఆఫ్ అయింది. ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆయన వచ్చిన సోషల్ మీడియా సార్ వీడియో ఆఫ్ అయింది, నేను వస్తాను మళ్ళీ. అంజనరెడ్డి గారు, వర్మ గారు, అంజనరెడ్డి గారు, ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి ఎంపీ కేసినేని వర్సెస్ కులికిపూడి, మరొకటి రఘురామకృష్ణరాజు గారు. మీరు కోటంలో ఉన్నారు కాబట్టి మీకు దీని మీద సంబంధం లేదా? అంతర్గత విషయమేనా? లేదా వర్మ గారు, మీకు నా తోటి ప్యానలిస్టులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.